మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున దేవుని నామమును ఘనపరచు భాగ్యమిచ్చిన విధానాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్ధులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము ప్రియులారా, లేవియాకాండము 12వ అధ్యాయము 2వ వచనం 1 నుండి 8 వరకున్న వచనాలను ధ్యానిస్తున్నాం. చదువుబోయే వచనం 2. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. చదవబడిన వాక్య భాగము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తము అందరికి తోడై ఉండునుగాక. మేలు చేత నింపి నడిపించమని, మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడిన వాక్య భాగంలో ప్రభు అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీల స్త్రీలలో ఎవరైనను సంతానమును కనినప్పుడు వారు ఎలాగున పరిశుద్ధపరచబడాలో, వారు పురిటాలై అనగా ఆ ప్రసూతి జరిగిన తరువాత రక్తస్రావ దినముల విషయమై నా సంగతులు ఇందులో తెలియపరుస్తున్నారు. మగబిడ్డను కనిన ఎడల వారు దగ్గరగా 8వ దినమున ఆ బిడ్డకు సున్నతి చేసి ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములు ఆమె పరిశుద్ధ స్థలములో ప్రవేశించకూడనట్లు నియమమును సిద్ధం చేశారు. 4వ వచనం ప్రకారంగా ఆమె రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధ స్థలములో దేనిని ముట్టరాదు మరియు ప్రవేశించకూడదు. అలాగుననే ప్రియులారా, మరి ఒకవేళ ఆడపిల్లను కనిన ఎడల ఆమె తన రక్త శుద్ధి కొరకై 66 దినములు ఆమె పరిశుద్ధ స్థలములోనికి రాకుండగా పవిత్రంగా ఉండాలి. ఒకవేళ కుమారుడైనను కుమార్తె అయినను ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లను లేక తెల్లగువ్వనైన గుడారం దగ్గరకు తీసుకొచ్చి వారి నిమిత్తమై వాటిని ప్రాయశ్చిత్తము చేయవలసి వస్తుంది. ప్రియులారా, ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా వారిని గూర్చినటువంటి విధి. అయితే వారు గొర్రెపిల్లను తేలేని ఎడల వారు కనీసం 2 తెల్ల గువ్వలను, అదే పావురములనైనా పాప పరిహారార్థ బలిగా వారు తీసుకుని వచ్చి వారు పవిత్రులై ఉండునట్లుగా వారు తమ నిమిత్తమై ప్రాయశ్చిత్తముగా వాటిని చెల్లించాలి.
ఆత్మీయులారా, మరి ఈ చదవబడిన వాక్యంలో విషయం కూడా పరిశుద్ధతను గురించే మాట్లాడుతూ ఉంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ 12వ అధ్యాయంలో కూడా పరిశుద్ధతను గురించి ప్రభువు మాట్లాడుతూ వచ్చారు. ఇశ్రాయేలీలో ఉన్న స్త్రీలు ఎంతగా పరిశుద్ధంగా ఉండాలి అనేది తెలియపరుస్తున్నారు. పాపం చేసిన వాడు పాప పరిహారార్థ బలి అర్పిస్తాడు. పాపి అయినవాడు దేవుని దగ్గర దహన బలిని అర్పిస్తారు. మరి ఇక్కడ జరిగిన విషయం ఏంటి? ఒక తల్లి బిడ్డలకు జన్మనిచ్చింది. వీరెలా పాపులు అయ్యారు అనేది కూడా మనకు ప్రశ్నగా ఉంటుంది. ఆత్మీయులారా, నిజానికి దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన పిల్లలైన వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని ఆశ. మొదటి మాటను గుర్తుపెట్టుకుందాం. దావీదు ఒక రోజు అంటారు, నేను పాపములో పుట్టినవాడును, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించెను అంటాడు. కనుక పిల్లరా, దావీదు తల్లి పాపం చేసింది అనేది దాని ఉద్దేశం కాదు. దావీదు తల్లిని గురించి లేఖనంలో ఉంది. దావీదు అంటాడు, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను అంటారు. కనుక దావీదు తల్లి ఏదో పాపం చేశారనే కాదు, కానీ నా దేవుని పిల్లరా, వారు పరిశుద్ధపరచబడి ప్రభు యొక్క కృపలో సాగిపోవాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పిల్లరా, మరి వీరు దహన బలిగా తెచ్చినటువంటివి ఆ కుటుంబానికి భారమైన ఎడల, చూడండి దేవుని వాక్యంలో నుంచి ఒకసారి లూకాసు వార్త పిల్లరా, మరి 22వ అధ్యాయము 22, 24 వచనాలలో, మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. ఎవరు వీళ్ళు? మరియా యోసేపులు. యోసేపు మరియలు యేసు ప్రభువు శరీరధారిగా జనించినప్పుడు వారి స్తోమతను బట్టి జతపక్షులను తీసుకువెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఎందుకు ఈ ప్రాయశ్చిత్తము? ప్రజలలో నుండి ప్రత్యేకంగా జీవించడానికే, ప్రజలలో నుండి పరిశుద్ధంగా బ్రతుకుట కొరకే. ఆమేన్. ప్రజలలో నుండి వేరుపరచబడి దేవునికి ప్రతిష్టమైన జనాంగముగా జీవించుటకు గాను దేవుడు ఎలాగున నియమించారు. లేదా గడిచిన దినాన మనం విన్నాం కదా, దేవుని యొక్క ఆంతర్యం, నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులునై యుండుడి అన్నారు. అవును, మన ప్రభువు పరిశుద్ధుడు, మన ప్రభువు పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు. అట్టి పరిశుద్ధుడైన దేవుని సమీపించిన మనం, అట్టి పరిశుద్ధుడైన దేవుని వెంబడించి మనం పవిత్రంగా ఉండాలని తలంపులలోనూ, క్రియలోనూ, మాటలోనూ, ప్రవర్తనలోనూ, పండుకొనినప్పుడు, లేచినప్పుడు, ప్రయాణమందున్నప్పుడు, వ్యవసాయమందును, వ్యాపారమందును, చేతి పని, వృత్తి ఏదైనాను సరే, మనం ఏ చోటనున్నా ఆ చోట మనము పవిత్రమైన జీవితాన్ని జీవించాలని ప్రభువారు ఆశిస్తున్నారు.
కనుక పిల్లరా, దహనబలి పాపి అయిన వాడు అర్పించేది. దహనబలి అనేది పాపి అయిన వాడు. మరి వీరిద్దరు ఏం పాపం చేశారంటే పిల్లరా, వారు పాపము చేసిన వారని కాదు సుమి, ప్రభువునకు వారు ప్రత్యేకంగా పరిశుద్ధమైన వారిగా జీవితాన్ని చేయాలనేదే. దేహమందు జరిగిన మార్పులకు నీళ్ల ద్వారా శుద్ధి చేయబడాలనేదే ఈ భాగం యొక్క ఆంతర్యమునై ఉన్నది. జీవము కలిగిన దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచబడిన వారమై ప్రభు కొరకు సాగిపోదుము గాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రం. దీవించి మేలుతో నింపి వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.